9 న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. మల్కాజ్గిరి కార్పొరేషన్ గట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ నారపల్లి ప్రాంతంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమాన్ని మేడ్చల్ మల్కాజ్గిరి డీసీసీ అధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్ గారు BLOలు BLAలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ ఓటరు నమోదు ప్రక్రియను BLOలు ఇంటింటికి వెళ్లి పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని, ఓటరు జాబితాలో ఖచ్చితత్వం ఉండేలా అవసరమైన వివరాలను జాగ్రత్తగా సేకరించాలని అధికారులకు సూచించారు. మన పోచారం డివిజన్లో 46 వార్డులు ఉన్నాయో 46 వార్డులో కూడా ఒక వార్డు చొప్పున మన కాంగ్రెస్ పార్టీ నుంచి డివిజన్ ఆ యొక్క బూత్ అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగింది. దయచేసి ఎన్ని పనులున్నా ఈ రోజు మనము ఇక్కడికి వచ్చినప్పటికీ మన పార్టీ కోసము ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమం కోసం మనం ఏ విధంగా టైం ఇచ్చామో, రేపు మన పార్టీ పేదల కోసం పనిచేయాలని, గవర్నమెంట్ రావాలని ఏ విధంగా మనం ఆ రోజు కష్టపడతామో, ఈ రోజు కష్టపడినట్టయితే ఆ రోజు మనకి ఈజీగా అయిపోయేది మన ఆలోచన. ఎందుకు చెప్తా ఉన్నామంటే, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మరి టీఆర్ఎస్ ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఇల్లు ఇవ్వలే, అనేకమైన పథకాలు చెప్పి మన మోసం చేశారు. ఈ 2-3 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇల్లు ఇవ్వడమే కాకుండా రేషన్ కార్డులు కానీ అనేకమైన పథకాలను పెట్టి ఈ రోజు ప్రజలకు దగ్గరవుతా ఉంది. ఈ రోజు మనకు ఓట్లు మీద తొలగిస్తే అది మనకే నష్టం. ఎందుకంటే ఓట్లు ఇప్పుడు చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి ఈ పథకాలకు జనం ఆకర్షితులై రేపు కాంగ్రెస్ పార్టీకే ఓట్లు ఇస్తారు. వాళ్ళే ఇప్పుడు ఈ రోజు సర్కారు ఫామ్ లో ఎంటర్ అయి మనం ఇట్లా తొలగించే దాంట్లో మనం ఉండకపోతే రేపు ఓట్లు పోతే మాత్రము మనకు నష్టం చేకూరుతుంది. కాబట్టి మన ఓట్లు పోకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వాళ్ళ వెనకాల అందరూ ఎక్కడిపోదాకా మీదికి వస్తారు, కిందికి వస్తారంటే అది మనకు తెలుసు. వాళ్ళ ఫామ్ ఇచ్చి ఇంటికి నింపినట్టయితే ఆ ఓటు ఉంటుంది. దయచేసి మన కార్యకర్తలంతా యుద్ధపతికంగా అందరూ కూడా పనిచేయాలని చెప్పి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ఏ క్షణం ఎన్నికలు రావచ్చు. కాబట్టి మనం ఇలాంటి కార్యక్రమాలు గ్రామాన్ని ఇంకోసారి పెట్టుకొని మనం ముందుకు సాగాలని కోరుతూ, మరి అదేవిధంగా ఈ రోజు ఒక విషయం చెప్పదలుచుకున్నా. నేను 18 ఏళ్ళు 17 ఏళ్ళ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా లేదా ఉన్నా, కానీ వజ్రేష్ యాదవ్ గారు ఈ యొక్క ప్లాట్ ఇప్పుడు ఏదైతే మన కొడంలో చెప్పారో వాళ్ళ పాటు అభిషేకని అడ్వకేట్ దీన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే నెల 2 ఏళ్ళ నుంచి వాళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ లాయర్ల చుట్టూ ఈ విధంగా తిరిగి వాళ్ళు నిజంగా ఈ ప్లాట్ అసలు మా పరిస్థితి అయిన కాడికి వస్తే వజ్రేష్ యాదవ్ చాలా మంది చూసిన గల్లీ లీడర్ ముందుకొచ్చు మా ఊళ్ళో లీడర్లు వస్తారు. కానీ ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తన స్థాయిని మర్చి నేను ఉన్నానని చెప్పి ఇక్కడ ఉన్న ఈ ప్రజలకు అండగా నిలబడినందుకు నిజంగా నేను చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. కానీ ఇలాంటి నాయకులు ఉంటే, ఇలాంటి ముందుకుంటే కూడా మేము దేనికైనా తెగించి ముందుకు పోతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఏ కోట్ల ఏ కేసు తగ్గింది 30 ఏళ్ళు 40 ఏళ్ళు కొట్లాడుతా ఉన్నాము. పోలీసు వాళ్ళు చెప్తా ఉంటారు వాళ్ళు చూడండి 2 ఏళ్ళకి ఇప్పుడు ఇష్టం ఎన్నో కేసులు చూసినా. కానీ నిజంగా కూడా ప్రజాపాలనలో నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉందని చెప్పడానికి వజ్రేష్ యాదవ్ గారు ఇది నిదర్శనం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఎక్కడైనా బృందాలు రౌడీలు ఇలాంటి కబ్జాలు చేస్తే ఖబర్దార్ అని చెప్పి కూడా, అది ఏ పార్టీ వాళ్ళైనా సరే, అది కాంగ్రెస్ ఉండని, టీఆర్ఎస్ ఉండని, బీజేపీ ఉండని, ఇంకా ఇలాంటి బృందాలు ఉండని, ఇలాంటి వారికి తప్పకుండా మేము అండగా నిలబడతామని చెప్పి వజ్రేష్ యాదవ్ గారి నాయకత్వంలో ఇది ఎందుకు చెప్తున్నా అంటే 10 మందికి తెలియాలని చెప్తా ఉన్నాము. ఇలాంటి ఇదే నిదర్శనం బిడ్డ ఇక ఖబర్దారని చెప్పి కూడా తెలియజేస్తూ, నిజంగా కూడా వారు స్వచ్ఛందంగా ఈ ఆఫీస్ కూడా ఎలక్షన్ అయ్యేంత వరకు మనకు దాని కిరాయి కూడా మేము చెల్లిస్తాం. మా కొత్తగా ఏమవుతూ ఈ ఆఫీస్ ఇచ్చినందుకు వారికి వారి కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. మన జిల్లా నంద్యాల అనే 2 నిమిషాలు మాట్లాడు. ఈరోజు నారపల్లి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ముఖ్య అతిథిగా చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు వజ్రేష్ గారికి స్వాగతం తెలియజేసుకుంటూ, అలాగే సభాధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి, అలాగే వేదిక మీదటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, మహిళా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ SIR కార్యక్రమం మీద మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా
ఒక సైనికుల్లాగా పనిచేసి ఎక్కడ కూడా దొంగ ఓట్లు కానీ డబుల్ ఓట్లు కూడా తీసేయించి లేని వారిని కూడా యాడ్ చేసే విధంగా మనం డిఎల్ఓలతో కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తాం. డివిజన్ పరిధిలోని సార్ మీద కాంగ్రెస్ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షుడు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ వజ్రేశ్వర గారికి మరియు మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారికి, మండల అధ్యక్షుడు రాజేష్ గారికి, అమరేందర్ రెడ్డి గారికి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేటగురు శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు శ్రీకాంత్ రెడ్డి గారికి, వెంకటేష్ గారికి, అలాగే మహిళా కాంగ్రెస్ మాధవి గారికి, ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమం ఈనాడు మనందరూ కూడా బిఎల్ఏలని మోటివేట్ చేయడానికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కానీ, మాజీ కౌన్సిలర్లు కానీ, మాజీ చైర్మన్లు కానీ అందరూ కూడా బిఎల్ఏలకు సపోర్ట్ గా వారు కొంతమందిని మనం డ్యూటీలు చేసుకోవాలని బిఎల్ఏగా ఇచ్చినాం. అది కాంగ్రెస్ కార్యకర్తలే, వాళ్ళు డ్యూటీలకు వెళ్తున్నారు. కాబట్టి మన ఊళ్ళో ఉన్న ఒక నాయకుడిని వాళ్ళ బిఎల్ఓలు ఎంబడి పెట్టాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. దయచేసి రేపు కార్పొరేటర్ నిలబడతాను ఒక బీసీ కానీ, ఒక జనరల్ కానీ, ఒక ఎస్సీ ముగ్గురు క్యాండిడేట్లు అందరూ మేము నిలబడతాం అంటున్నారు. కానీ ఈ ఎస్ఆర్ మీద ఇంట్రెస్ట్ చూపండి. ఈ ఎస్ఆర్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తేనే మన కాంగ్రెస్ పార్టీ ఓట్లు పోవు. ఎందుకంటే అవతల పార్టీ వాళ్ళు బిఎల్ఓలు వాళ్ళ బిఎల్ఓలు ఎంబడి ఉంటే ఎక్కడన్నా చిన్న మిస్టేక్ ఉన్నా మన ఓటు పోతాయి. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు రాజకీయ బ్రోకర్లో చాలా ప్రాబ్లం ఉంటాయి. అక్కడ 2005లో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. 2002లో ఉన్న ప్రూఫ్ చూపించమంటే వాళ్ళకి ఎవరికి తెలియదు, ఏమీ అర్థం కాదు. అలాగనే కొంతమంది నార్త్ ఇండియన్ కూడా ఇక్కడికి వచ్చేసి అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు మన బిఎల్ఓలతోని ఇప్పుడు ఫామ్స్ ఇస్తున్నారు. ఆ ఫామ్స్ నింపినాక ఆ నింపిన ఫామ్ ఇచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఎక్కడ ఏం తక్కువ ఉన్నా అప్పుడే చూసి సరి చేసి ఆ ఓటు మనం బిఎల్ఓకి ఇస్తేనే మనకు ఓటు వస్తుంది మనలకు. లేకపోతే ఇప్పుడు ఫామ్స్ వస్తున్నాయి ఇప్పుడు తిరుగుతున్నామన్నా అంటే కాదు. ఫామ్స్ పంచినాక అవి నింపి మళ్ళా బిఎల్ఓకి ఇచ్చేటప్పుడు ఆ ప్రతి ఫామ్స్ ని మనము వెరిఫై చేసి అక్కడ కాంగ్రెస్ నాయకులు ఒక 4-5 ఉండి మనం దాన్ని సరి చేసుకుంటేనే రేపు పొద్దుల అధ్యక్ష టికెట్ ఇస్తే పోయి చేయబడితే ఏముంటుంది, మళ్ళా వచ్చి తెల్లమక్కలు వస్తుంది ఉండవలసి వస్తుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటు పడుతుంటేనే మనం గెలవగలుగుతాం. గెలిస్తేనే మన పార్టీ నిలబడుతుంది. మన రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ పేరు వచ్చి జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇక్కడ ఎమ్మెల్సీ గెలిపిస్తేనే అన్నకు వెళ్ళి ఉంటుంది, మన అందరికీ వెళ్ళి ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి ఎవరు కూడా ఇళ్ళల్లో పండుకోకండి. 4 రోజులు కొంచెం పొద్దుట మధ్య బిఎల్ఏలు వెంబడి మన బిఎల్ఏలు లేకుండా మనం ఉండి సరిచేయాలని తెలియజేసుకుంటూ చూస్తున్నాం. జయంద్ర ఏర్పాటు చేసినటువంటి ముఖ్య నాయకుల సమావేశం వచ్చినటువంటి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, అదేవిధంగా కోటారు డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు, గట్కేసర్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ గారు, రాజేష్ గారు, అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి గారు, అమరేందర్ రెడ్డి గారు, గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, పూజిరెడ్డి గారు, గణేష్ యాదవ్ గారు, బాబురావు యాదవ్ గారు, అంజయ్య గౌడ్ గారు, అదేవిధంగా వెంకటేష్ గౌడ్ గారు, కృష్ణారెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, వేదిక ముందు ఉన్నటువంటి మిత్రులు, ముఖ్యమైన నాయకులే కూర్చున్నాం. ఇక్కడ దాదాపు మనకు సర్ ప్రోగ్రాం నడుస్తూ ఉంది. ఇక్కడ ఇదంతా వెంకటేష్ మన భవిష్యత్ మొన్నదాకా అసెంబ్లీ ఎన్నికలైనాయి. అసెంబ్లీ ఎన్నికలలో ఔటర్ రింగ్ రోడ్ లోపల మనకు ప్రాబ్లం జరిగి మన పార్టీ ఓటమి చెందిన రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన పనిచేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు పాటించాల్సిన అవసరం మనకుంది. మరి దానితో పాటు మహేష్ అన్న కూడా పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఆదేశాలు కూడా పాటించాలి.
మరి మీనాక్షి మేడం అయితే క్లియర్గా చెప్తా ఉంది. ఇన్ని రోజులు జరిగిన ఇది వేరు. ఇప్పుడు మన కుటుంబం 10-15 సంవత్సరాల నుంచి దాదాపు అందరు కష్టపడతా ఉన్నారు. కొందరు 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉంది, కొందరు 20 సంవత్సరాలు ఉన్నారు, కొందరు 10 సంవత్సరాలు ఉన్నారు, కొందరు 5 సంవత్సరాలు ఉన్నారు. కానీ ఈ ప్రాంతం చాలా మంచి ప్రాంతం. ఈ డివిజన్ అనేది రేపు రాబోయే రోజుల్లో 2 డివిజన్లు కూడా కావచ్చు, లేదంటే ఒక్క డివిజన్కే పెద్ద నాయకుడు మరి శ్రీనివాస్ రెడ్డి గారు గెలుస్తారా, బోధిరెడ్డి గారు గెలుస్తారా, అమరేందర్ రెడ్డి గారు గెలుస్తారా, రాజేష్ గారు గెలుస్తారా, బాబురావు గారు గెలుస్తారా, శ్రీకాంత్ రెడ్డి గారు గెలుస్తారా, మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. కృష్ణారెడ్డి గారు గెలవచ్చు, లేదంటే మా తమ్ముడు వెంకటేష్ గౌడ్ గారు గెలవచ్చు. అంటే ఎవరికి రిజర్వేషన్ వస్తుంది అనేది ఇక్కడ తెలియదు. కానీ మీరంతా మనమంతా మన ఓట్లు కాపాడుకునే ప్రోగ్రాంలో ఇప్పుడు ఉన్నాం. దానికి యువకులు చాలా మంది ఉన్నారు. మరి ఈ ప్రాంతంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాజు వాళ్ళ వేరే వెంకన్న మాలతి గారు, అదే మాధవి గారు, ఈ ప్రాంతంలో మనకు ఎన్నంటున్నటువంటి కార్యకర్తలు కూడా ఉన్నారు. పోచారానికి సంబంధించినటువంటి మన ఎన్నికలప్పుడు ఈసుకు వచ్చిండు. చాలా మంది మా పెద్ద మనిషి నరసింహ నిద్రపోతున్నటువంటి పాపం పల్లె వస్తుంది. నరసింహన్ ఉన్నాడు, మిగతా మిత్రులందరూ కూడా చాలా మంది ఉన్నారు. నేనేమంటుంటే ఈ డివిజన్ సంబంధించినవి 41 బూతు, 41 బూతులో 2 గంటలు దయచేసి 2 గంటలు ఏ ఊరు వాళ్ళు ఆ ఊళ్ళో. ఇప్పుడు కొర్రంలో ఉన్నది, కొర్రంలో బాబురావు, అదేవిధంగా కొర్రంలతో పాటు వెంకటాపురం కలిసి ఈ 2 విలేజ్లలో నువ్వు బాధ్యత తీసుకోవాలి. నీతో పాటు యువకులంతా కూడా ఉన్నారు, పెద్దలందరినీ కలుపుకొని మీ భవిష్యత్తు పొద్దున్న లేచి 2 గంటలు బిఎల్ఓలు ఏం చేస్తున్నారు, బిఎల్ఏలు ఏం చేస్తున్నారు, మన పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు, ఎవరు ఓటు ఉంటుంది ఎవరు ఓటు పోతుంది అనేది మాత్రం చూడాల్సిన బాధ్యత బాబురావు గారి. దాంతో పాటు ప్రతాప్ సింగారం, అచ్చవల్ సింగారం తమ్ముడు రాజేష్ గారు చూసుకుంటూ అందరినీ మానిటర్ చేస్తూ ఉంటారు. దాంతో పాటు చౌదరి గారు ఉంది, ఇక్కడ అమరేందర్ రెడ్డి ఉన్నాడు, బోధిరెడ్డి ఉన్నాడు, అంజన్న గౌడ్ గారు ఉన్నారు, అదేవిధంగా సీనియర్ నాయకులు అనిల్ గారు ఉంటారు, నరసింహ ముదిరాజు ఉంటారు. మా ఎన్నంటూ పార్టీకి ఎన్నంటున్నటువంటి నాయకులు అందరూ కూడా మీరందరూ 9 బూతులు ఉంటాయి కదా. 9 బూతులలో మీరు ఒక్కొక్క బూత్ తీసుకొని మీ బూత్లో మీరు సక్రమంగా చూసి పనిచేయించాల్సిన బాధ్యత ఇన్ని రోజులు మీరు చేసిండు. పార్టీ అధికారం లేనారు, పార్టీ కోసం మీరు పనిచేసారు. కానీ ఇప్పుడు మీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. సింగల్ విండో ఓడిపోయినాం, జెడ్పీటీసీ ఓడిపోయినాం, సమస్యలు చాలా ఉన్నాయి. ఎందుకంటే గెలవడానికి అందరం అవసరం, అందరు కలిసిండు కనుక చౌదరిగూడలో మీరందరూ కూడా నాయకులు, ముఖ్య నాయకులు అందరూ కూడా కూర్చొని రేపటి నుంచి మరి మహేష్ గౌడ్ పక్కనే ఉంటాడు, రాజేష్ పక్కనే ఉంటాడు, మరి నువ్వు కూడా అమరేందర్ని కూడా ఈ ప్రాంత వాసి కనుక చౌదరిగూడలో ప్రతి డివిజన్ నుంచి ఒక 10 పేర్లు తయారు చేస్తాం. ఇవాళ సాయంత్రం వరకు 10 పేర్లు తయారు చేసుకుంటే ఏ బూత్ ఎవరికి ఇస్తున్నారు ఆ 10 మంది మనం ఖచ్చితంగా తిరగాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడే ఉంటా, డైలీ ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉంటా, ఈ 5-6 డివిజన్లు ఖచ్చితంగా తిరగడానికి ప్రయత్నం చేస్తా. దాంతో పాటు మనకి కొర్రంలో అయిపోయిన తర్వాత చౌదరుడు అయినాక ప్రతాప్ సింగరం, కొర్రంలో వెంకటపురం, చౌదరుడు అయిపోయింది. ఏదైతే పోచారం మున్సిపాలిటీ పాత ఉందో, అంటే ఇప్పుడు పాత మున్సిపాలిటీకి పోచారం, అనర్జుగూడ, నారపల్లి, ఎమ్నంపేట్, ఇస్మాయిల్ ఖాన్ కూడా, అనర్జుగూడ, రాజుగూడ కలిపి అంటే అంతా కలిపి మనం ఒక మున్సిపాలిటీ ఏర్పడ్డది. శ్రీకాంత్ రెడ్డి గారు ఇప్పుడు నీకు రాజుగూడ కలిపిలో 8 బూతులు ఉన్నాయి. నువ్వు ఖచ్చితంగా అలా తీసుకొని నువ్వు వెంకటేష్ గౌడ్ గారు ఇద్దరు మీ మామూలు కలిసి పనిచేయాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా లక్ష్మీనరసింహ కాలనీ అన్నది కూడా మొత్తం శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ బృందం ఉంటుంది. అట్లా నారపల్లిలో రాజు ప్లస్ వాళ్ళు ఉంటారు, తమ్ముడు ఎన్నంపేటలో ఉంటారు,
అదేవిధంగా ఇస్మాల్ గారు చూసుకుంటారు, మీ టీం అంతా కలిసి ఎవరెవరైతే మనం ఎన్నికలలో మనం పనిచేసినామో ఆ పనిచేసిన మిత్రులు ఎవరిని కూడా పాతోళ్ళను కొత్తోళ్ళు అనకుండా, దయచేసి గెలవడానికి 51 ఓటు అవసరం, మనకు ఓడిపోవడానికి 49 ఓట్లే అవసరం. ఒక్క ఓటుతోనే గెలుస్తాం, ఒక ఓటుతోనే ఓడిపోతాం. డివిజన్ ఎన్నికలు కనుక ఇది మనం సర్వీగా మీరు దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా డైలీ ఒక నెల రోజులు ఈ సరిపోకం జరుగుతూ ఉంది. ఈ నెల రోజులు మనం అందరూ కూడా మేము దగ్గర నుండి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. దాంతో పాటు ఆర్జీకేలా, దాంతో పాటు శ్రీకాంత్ రెడ్డి, అక్కడ కౌన్సిలర్ గా ఉన్నటువంటి వెంకటేష్ గౌడ్, వాళ్ళు అక్కడ కోఆర్డినేట్ చేస్తారు, అక్కడనే వచ్చి కూర్చుంటారు, మీరు ఆ ప్లాన్ చేస్తారు. మీరు ఒక్కొక్క బూతుకు 10 మంది చూస్తున్నాం. మన కార్యకర్తలు పార్టీలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులుగా కూర్చున్నాం. మనం ప్రజలు నిలవలేని అందరూ నాకన్నా సీనియర్ కాంగ్రెస్ వాళ్ళు. నేనన్నా 2010 వచ్చిన నాకన్నా ముందు నుంచి కాంగ్రెస్ పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకనే మీరు అందరూ ఎవరి పేరు చెప్పకుండా మనం అది చేయలేము. అంటే 42 బూతులకు 10 48 మందికి బూతులకు 10 అంటే మనం బాబు ఎంతమంది అవుతాం? 480 మంది అవుతాం. నేను కూడా ఒక బూత్ ఇస్తాంటే ఒక బూత్ తిరుగుతాను, నాకు కూడా అభ్యంతరం లేదు. ఎందుకు చెప్తానంటే ఖచ్చితంగా తిరగాల్సిన అవసరం ఉంది. మన ఓట్లు మనం రక్షించుకోవాలి. మన ఓటు కాని ఓటును ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది ముస్లింలు ఉంటారు. ఇక్కడ ముస్లింల ఓట్లు తీయాలని చెప్పి అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తాం. క్రిస్టియన్ల ఓట్లు, ముస్లింల ఓట్లు, మైనార్టీల ఎస్సీ ఓట్లు కూడా తీయాలని ప్రయత్నం చేస్తుంది. కనుక మనం అందరం కూడా స్వచ్ఛమైన ఓటు ఒక్కటి కూడా పోనీకి వీల్లేదు. ఎవరిలో సరే అక్రమంగా రాసుకున్న ఓట్లు చాలా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఉంటాయి. ఒక ఆయన అక్రమంగా ఓట్లు చాలా మంది రాసుకుంటారు, అవి ఉన్నాయి కనుక అవి కూడా వెళ్ళిపోతాయి. అక్రమాలు జరగవచ్చు, సక్రమైన అన్నా కూర్చోండి. లైన్ కార్డు వస్తారు, లైన్ వస్తే మీరు అందరూ అడిగాను ప్లీజ్. హలో, ప్రోగ్రాం అయిపోయిన తర్వాత లంచ్ ఉంది, 1 గంటకు దయచేసి కార్యకర్తలంతా ఇది దృష్టిలో ఉంచుకోవాల్సిందే పోతున్నాం. 1 గంటలకు లంచ్ ప్రోగ్రాం ఉంటుంది, ఇక్కడ కార్యకర్తలకు మనం చేస్తా ఉన్నాం. నారపల్లిలో సంబంధించి పోచారం డివిజన్ నారపల్లి పార్టీ ఆఫీస్లో సమావేశం ఏర్పాటు చేశాం. ఏదైతే భారతదేశంలో ఓటింగ్ ఏదైతే ఉందో చాలామంది ఓటు ఓటుదని భయపడతారు, ఎవరిని భయపడద్దని నేను చెప్తాను. దాంతోపాటు ఏంటంటే సమిషన్ ఏమి సరిపోదు. ప్రతి ఇంటికి 30 రోజులు ప్రతి వ్యక్తి కూడా ఎవరెవరైతే ఉన్నారో ఒక ఇంటికి 3 సార్లు తిరుగుతారు, ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ని తీసుకొని మనమంతా కూడా ఫిలప్ చేయాల్సిన అవసరం ఉంది. మనమంతా కూడా మన ఓటును మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఈరోజు మా శ్రీనివాస్ రెడ్డి గారు, రాజేష్ గారు, మహేష్ గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ ప్రాంతంలో డివిజన్లో 48 బూతులు ఉన్నాయి. 48 బూతులలో కూడా పిఎల్ఓలు గవర్నమెంట్ తరఫున నియమించారు, సిఎల్ఏలు మేమే ఇస్తున్నాం. వాళ్ళతో పాటు ఒక డివిజన్కి 10,000 చొప్పున, ఒక బూత్కి 10 మంది చొప్పున వేసి ఇంటింటికి తీసుకుపోయి ప్రతి ఓటు కూడా పోకుండా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మీరందరూ కూడా ఒకటే ఆలోచన. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అండగా ఉంటాం. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అండగా ఉండి పనిచేస్తాం. దానితో పాటు పార్టీ కార్యక్రమాలు మహేష్ గౌడ్ గారు ఉన్నారు. మహేష్ గౌడ్ గారు తీసుకొని ఆయన ఇచ్చినటువంటి సూచనల మేరకు పార్టీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా పార్టీని అభివృద్ధి చేస్తాం. సార్ ఒక్క నిమిషం కేవలం ముస్లిం ఓట్లు ముస్లింలైనా
దేశం. ఈ లౌకిక దేశంలో ఎవ్వరి ఓటు కూడా తీసేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం తరఫున మా ముఖ్యమంత్రి గారి మీద, మా బీసీ అధ్యక్షుడి మీద ఉంది. ఖచ్చితంగా మేమంతా కూడా కలిసి ఎవరి ఓటు కూడా తీయనికి ప్రయత్నించు. ముస్లింలైనా, హిందువులైనా, క్రైస్తవులైనా, సిక్కులైనా, ఇది మాది లౌకిక భారతదేశం కనుక ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ను కూడా సమర్థించుకోవాల్సిన అవసరం ఉంది. అన్యాయంగా ఏ ఓటు కూడా తీయొద్దని చెప్పి ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారి ఆదేశాల మేరకు గుడి మధుసూదన్ రెడ్డిపల్లి నర్సింగ్రావు గారి ఆధ్వర్యంలో చిల్కానగర్ 23వ డివిజన్లోని నోవా బ్యాంక్వెట్ హాల్లో ఏర్పాటు చేసిన సార్ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉప్పల్ శాసనసభ్యులు శ్రీ బండారి లక్ష్మారెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బూత్ లెవెల్ అధికారులు, BLOలు, బూత్ లెవెల్ ఏజెంట్లు, BLAలతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిబంధనల ప్రకారం నిర్వహించాలని సూచించారు. నిజమైన అర్హులైన ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ప్రతి ఓటరు దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించి ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు అవసరమైన సమాచారాన్ని ఓటరుకు అందించాలని సూచించారు. ఓటర్లందరికీ అవసరమైన సర్ ప్రక్రియకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను అందజేసి వాటిని సక్రమంగా నింపి సమయానికి సమర్పించేలా అవగాహన కల్పించాలని కోరారు. మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గంలో కాప్రా, చర్లపల్లి, రామంతపూర్ డివిజన్లలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ DCC అధ్యక్షులు శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ మందముల పరమేశ్వర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ లెవెల్ అధికారులతో, బూత్ లెవెల్ ఏజెంట్లతో మాట్లాడి సవరణ ప్రక్రియ పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారంను పూర్తి చేసి సంబంధిత BLOకు సమర్పించాలని సూచించారు. నలుగురి ఓట్లు ఉంటాయి. నేను నలుగురు, మా వాళ్ళు నలుగురు, 8 మంది. ఇంకా మీరేం చేస్తారు? ఓటు షేర్ చేస్తారు, షేర్ చేస్తారు. ఏమంటారు ఎక్కడ అంటే 5 ఖాళీలు ఉన్నాయి. 5 ఖాళీలు షేర్ చేసుకుని పని చేస్తారు. అంతేనా? అది బాగుంటుందా లేదా? నీకు ఈజీ. మన 282 ఎవరున్నా మన బియ్యండి పోతారు. 30% పోతాయి. 50 పోతాయి. జోన్ పోతాయి. మా 30 పోతాయి. 30 పోతాయి. అమ్మా గవర్నమెంట్ పట్టాలు అన్నకిరా మా కాలనీ మెయిన్ పంతులు నిత్యం ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ మానవీయ కోణంలో పరిష్కరిస్తూ అర్హులైన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం అందించే అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరికీ అందేలా అధికారులను కృషి చేయాలని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేక అధికారి వికాస్ రాజ్ IAS అన్నారు. గురువారం మెదక్ జిల్లా మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికకు జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కోటిరెడ్డిలతో కలిసి జిల్లా ప్రత్యేక అధికారి వికాస్ రాజ్ IAS సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు జిల్లా కలెక్టర్లు ఫైజాజ్ అహ్మద్, విజయేందర్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలను అర్హులందరికీ అమలు చేయడమే కాక ప్రజల సమస్యలను గుర్తించి సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని జిల్లా ప్రత్యేక అధికారి రోడ్లు మరియు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ అన్నారు. క్లెయిమ్డ్ వేస్ట్ అండ్ అన్క్లెయిమ్డ్ వేస్ట్ అని 2 కేటగిరీస్ సార్. అంటే ఎవరైతే దానికి రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటాడో వాళ్ళు పే చేస్తారు సార్ ఏజెన్సీకి. దట్ ఇస్ కాల్డ్ యాజ్ క్లెయిమ్డ్ వేస్ట్. ఎవరు దొరకని వాళ్ళు అన్క్లెయిమ్డ్ వేస్ట్ కింద ఉంటుంది సార్. ఫర్ దట్ కార్పొరేషన్ ఇస్ పేయింగ్ సార్. సో 1663 మెట్రిక్ టన్స్ ఆఫ్ CND వేస్ట్ అండ్ అన్క్లెయిమ్డ్ వేస్ట్ ఫైనాన్షియల్ ఉండొచ్చు.
మాకు ఇది దీనికి పెట్టాము, మాకు అర్హత ఉంది కానీ రాలేదు, వాటర్ సమ్ థింగ్స్. లేకపోతే నేను బిల్డింగ్ పర్మిషన్ కోసం అప్లై చేశాను కానీ నాకు రాలేదు. వాటర్ రెగ్యులేటరీ ఇష్యూ ఉండొచ్చు, డెవలప్మెంటల్ ఇష్యూస్ ఉండొచ్చు. సో దాన్ని కూడా దాంట్లో వాట్ ఎవర్ అప్లికేషన్స్ హ్యావ్ కమ్. అంటే గ్రామ సభలో when you had gone, who was leading that team? ప్రకారం చేస్తారు, బట్ కొన్ని జనరల్ ఇష్యూస్ ఉంటాయి. మా దగ్గర డ్రైన్ పని చేయట్లేదు, వాటర్ సప్లై పని చేయట్లేదు, ఆర్ థింగ్స్ లైక్ దాట్, వాటర్. సో అది మీరు చేసి ఉంటారు, ఐఎమ్ హోపింగ్ దాట్. బట్ ఇఫ్ యూ హావ్ నాట్ డన్ దాట్, ప్లీజ్ గెట్ దోస్ థింగ్స్, కంపైల్ దెమ్, సెగ్రిగేట్ దెమ్. ఎట్లాంటి ఇష్యూస్ వచ్చాయి మీకు, కమ్యూనిటీ ఇష్యూస్ ఏమున్నాయి, ఇండివిజువల్ ఇష్యూస్ ఏమున్నాయి, అది కంపైల్ చేసి ఇంక్లూడ్ చేసుకొని మొత్తం కూడా యాక్టివిటీస్ చేసినవన్నీ ఫోటోగ్రాఫ్స్ అండ్ డాక్యుమెంటేషన్ కూడా మన దగ్గర ఆల్రెడీ అవైలబుల్ ఉంది సార్. మీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, అదేవిధంగా గవర్నమెంట్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము డెఫినెట్ గా డిస్ట్రిక్ట్ వైడ్ మొత్తం కూడా ఒక బుక్లెట్ లాగా రెడీ చేసి అందులో మనము బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమేమి తీసుకున్నాము, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏ విధంగా చేశాము, ఇన్నోవేషన్స్ కానీ ఇంకేమన్నా గవర్నెన్స్ మెకానిజమ్స్ ఇంప్రూవ్ చేసినవి, వార్డ్ సభ కానీ గ్రామ సభ పెట్టినప్పుడు చదివి వినిపించటము, ఇంకెవరైనా మిస్ అయిన వాళ్ళు కూడా ప్రజాపాలనలో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దాన్ని యాజ్ పర్ ఎలిజిబిలిటీ అందరికి కూడా, అర్హులందరికీ కూడా లబ్ధి పొందొచ్చు అన్న మెసేజ్ అనేది డౌన్ ద లైన్ వెళ్ళవలసిందిగా గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉంటే దాని ప్రకారమే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా వర్క్ ప్లాన్ కూడా డివైడ్ చేసుకొని అలానే చేశారు సార్. సబ్సిక్వెంట్ గా మనకి ఎవ్రీ వీక్ మీరు తీస్తా ఉంటారు, వాళ్ళు డబ్బు చేస్తూనే ఉంటారు, వాళ్ళకి ఈజీ అయిపోతుంది. అది మీరు డబ్బు చేస్తాం, రిలేటివ్ గా తీస్తాం. ఐడెంటిఫై సచ్ లొకేషన్. 25 locations are identified. ఏం చేశారు దాంట్లో? వాటర్ అక్కడ లిఫ్ట్ చేయొచ్చు. పడతాడు ఒక Very అన్ఐడెంటిఫైడ్ అంటే అన్ని చోట్ల డబ్బు చేయలేదు కదా. కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫైడ్ ఉంటాయి, అట్లాంటి ప్లేసెస్ లో డబ్బు చేస్తారు. సో దాంట్లో కెమెరాలు పెట్టడము, లేకపోతే మనుషులు పెట్టడము, ఇట్లాంటివి ఏమైనా చేశారు? particularly government was compound was made up of buildings. మార్కెట్లో పెరిగిన ధరల వల్ల ల్యాప్టాప్ కొనలేక ఇబ్బంది పడుతున్నారా? ఇక మీ చింతలన్నీ పక్కన పెట్టేయండి. గత 30 సంవత్సరాల నమ్మకం దిల్సుఖ్ నగర్ కీర్తి కంప్యూటర్స్. ఎంఎన్సి కంపెనీలు కేవలం 3 ఏళ్లు వాడిన బ్రాండెడ్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ మరియు డెస్క్టాప్స్ ఇప్పుడు మీ బడ్జెట్ ధరలోనే. మార్కెట్లో 80,000 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్స్ ఇక్కడ కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకే లభిస్తాయి. కొత్త ల్యాప్టాప్తో పోలిస్తే మీకు 40,000 నుండి 50,000 రూపాయల వరకు ఆదా. చూడడానికి సరికొత్తగా ఉండే ఈ ల్యాప్టాప్స్పై పూర్తి గ్యారంటీ, వారంటీ మరియు బెస్ట్ సర్వీస్ సపోర్ట్ లభిస్తోంది. నిరభ్యంతరంగా కొనుగోలు చేయండి. స్టూడెంట్స్, కోడర్స్, డిజైనర్స్ మరియు స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. మరెందుకు ఆలస్యం? ఈరోజే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849009566. మా చిరునామా కీర్తి కంప్యూటర్స్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్.